మేము ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చూసినాము, అంటే కుటుంబ సభ్యులు ఎట్లా మనం పలకరిస్తారో అదేవిధంగా అమ్మ నాన్న అని కూడా మాట్లాడుతున్నారు. అంటే మీరు డాక్టర్గా ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తే మీరు అంటే వారితో మాట్లాడగానే సగం బాధలు పోయేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మాకు కనబడుతుంది. సగం బాధ అంటే సార్, మనిషికి బాధలు చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే మనిషి ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న ప్రపంచంలో ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబం పరంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. సో ఆ టైంలో ఒక మంచి మాట, ఒక మంచి పిలుపు కూడా ఆ పేషెంట్కి, ఆ మనిషికి ఒక సపోర్ట్ లాగా ఉంటుందని నేను అనుకుంటాను. అంటే ధైర్యం అనేది ధైర్యం ఇస్తే మనకు సగం రోగం తగ్గుతుంది సార్. సో ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు ధైర్యంగా మనం ఒక డాక్టర్ లాగా ఇస్తే పేషెంట్ తృప్తి పడతారు. సో హోప్ అనేది ఉంటుంది. హోప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మనిషికి ఆశ అనేది ఉంటుందో, క్యాన్సర్తో కూడా పోరాడి మనిషి బతకగలడు. కానీ ఆశ లేదనుకోండి, హోప్ లేదనుకోండి, చిన్న జ్వరం కూడా మనిషి చనిపోతాడు.